హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. ఈరోజు మనం ఎస్ఏ సిలబస్లో జిఎస్ సిలబస్ని డీకోడ్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ విల్ నో ఫ్యూ రిఫరెన్స్ బుక్స్ అండ్ వన్ ఆఫ్ ద హిడెన్ సబ్జెక్ట్ అనేది ఈ జిఎస్ సిలబస్లో ఉంది. ఆ హిడెన్ సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. మనకి ఎస్ఏ సిలబస్లో వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి సేమ్ సిలబస్ ఉంటుంది. ప్రిలిమ్స్కి డిఫరెంట్గా, మెయిన్స్కి డిఫరెంట్గా సిలబస్ అనేది ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. సో మనం ప్రిలిమ్స్కి ప్లస్ మెయిన్స్కి కూడా ఒకటేలాగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇది ప్రిలిమ్స్లో చూసుకుంటే కనుక పేపర్ 2 జిఎస్ సిలబస్ ఉంటుంది అండ్ మెయిన్స్లో పేపర్ 4 అనేది మనకి జిఎస్ సిలబస్ ఉంటుంది. మనం హోల్ టార్గెట్ ఈజ్ జిఎస్ 4 ఆఫ్ మెయిన్స్. ఓకే, దానికి 200 మార్క్స్ అనేవి మనకి ఉంటుంది. ఇందులో అట్లీస్ట్ మన టార్గెట్ ఏంటంటే 150 మార్క్స్ అబౌవ్ స్కోర్ చేయడానికి మన టార్గెట్ జిఎస్లో. ఓకే, ఇంపాసిబుల్ అని అనుకోవద్దు, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, అండ్ పాలిటీలో చూసుకుంటే మనకి రిఫరెన్స్ బుక్ వచ్చేసి చాలామంది ఫాలో అవుతున్న బుక్ లక్ష్మీకాంత్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు కూడా లక్ష్మీకాంత్ అనేది ఫాలో అవుతారు. ఇఫ్ నాట్ లక్ష్మీకాంత్, రిఫర్ ఫర్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్. అండ్ పాలిటీలో మనకు చాలా బల్క్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్, పాలిటీలో ఆర్టికల్స్ ఇవన్నీ కూడా అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఇవన్నీ రాసుకునేటప్పటికి మన నోట్స్ అనేది అండ్ ఈ బుక్స్ కూడా చాలా బల్క్ అయిపోతుంది. సో మెయింటైన్ ఓన్ నోట్స్ విచ్ షుడ్ బి క్రిస్ప్ ఉండాలి. ఆ నోట్స్ అనేది చాలా క్రిస్ప్ నోట్స్ అయి ఉండాలి. ఓకే, షార్ట్ అండ్ క్రిస్ప్. సో మీరు కూడా ఈ బుక్స్లో మెన్షన్ చేసినట్టు ఈ బుక్స్లో లైన్ టు లైన్ చదివి మళ్ళీ సేమ్ బుక్స్ని మీరు కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇందులో ఆర్టికల్ 1 అనే దాన్ని ఒక 5 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆర్టికల్ 1 మీ నోట్స్లో 1 or 2 లైన్స్లో మాత్రమే నోట్స్ అయ్యి ఉండాలి. ఓకే, సో అలా నోట్స్ అనేది రాసుకోండి. పాలిటీకి ఓన్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి జాగ్రఫీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ యాజ్ వెల్. ఈ స్టార్టింగ్ 4 సబ్జెక్ట్స్ కూడా చాలా స్కోరింగ్ అండ్ ఇంపార్టెంట్ కూడా. జాగ్రఫీకి చాలామంది ఫాలో అయ్యేది విన్నర్స్ పబ్లికేషన్స్. ఎనీ వన్ బుక్ అనేది ఫాలో అవ్వండి. మీరు ఏదైనా ఒక బుక్ మాత్రమే ఫాలో అవ్వండి. వీళ్ళు వాళ్ళు 10 ఫాలో అవుతున్నారు, నేను కూడా 100 ఫాలో అవుతా అంటే అలా కుదరదు. మనకి చాలా టైం అనేది రెస్ట్రిక్ట్ ఉంటుంది, ఈ ప్రిపరేషన్లో లిమిట్ ఉంటుంది. సో దట్స్ వై ఫోకస్ ఆన్ ఓన్లీ రీడ్ ఓన్లీ వన్ బుక్. ఓకే, మల్టిపుల్ టైమ్స్ చదవండి, ఒకటే బుక్ మల్టిపుల్ టైమ్స్ని చదవండి. ఓకే, జాగ్రఫీ అనేది ప్యూర్లీ మ్యాప్స్ బేస్డ్ ఉంటుంది. అండ్ ఇంకొక జాగ్రఫీ పార్ట్ వచ్చేసి ఎకనామిక్ జాగ్రఫీ. ఇది బడ్జెట్ అండ్ ఇలాంటివి రిలీజ్ అయినప్పుడు కూడా మీరు దీనికి రిలేట్ చేస్తూ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కానీ, పాపులేషన్ గురించి కానీ, సో ఇవన్నీ ఎకనామిక్ జాగ్రఫీలో భాగము. సో రిలేట్ విత్ దట్ యాజ్ వెల్. అండ్ జాగ్రఫీ మ్యాప్స్ చూస్తూ కూడా చదవండి. ఏ రీజియన్లో మనకి సాయిల్స్ అనేవి ఎక్కువ ఫర్టైల్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ఇండియా. ఏ రీజియన్లో సాయిల్స్ అనేవి ఫర్టైల్ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ఈ రీజియన్లో అయితే మనకి మెయిన్లీ అల్యూవియల్ సాయిల్స్ అనేది ఉంటుంది. అల్యూవియల్ సాయిల్స్ ఉండడం వల్ల మనకి అక్కడ ఫర్టిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ప్రొడక్షన్ కూడా, అంటే వేరియస్ క్రాప్స్ యొక్క ప్రొడక్షన్ కూడా మంచిగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అలా లింక్ చేసుకుంటూ చదవండి. రీజియన్ బేస్డ్ జాగ్రఫీ అనేది ఖచ్చితంగా చదవండి. ఇంకా మనకి ఇంపార్టెంట్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ కానీ, ఇంపార్టెంట్ లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా, లార్జెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా, స్మాలెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా, ఇలా ప్రతి డైమెన్షన్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఒక ప్రీవైక్యూలో లార్జెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా అని అడిగితే మీరు నెక్స్ట్ నోట్స్ ఏం చేసుకోవాలి, స్మాలెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా దానికి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, సాయిల్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి టైప్ ఆఫ్ సాయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, తెలంగాణలో ఎలాంటి టైప్ ఆఫ్ సాయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ సాయిల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది మనం తెలుసుకున్నాం, అండ్ తెలంగాణ సాయిల్ టైప్ అయిపోయింది తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఏ అనే టైప్ సాయిల్ ఎక్కువగా ఉంది అండ్ తెలంగాణలో టీ అనే సాయిల్ ఎక్కువగా ఉంది. కానీ ఓవరాల్ ఇండియాలో ఎక్కువగా ఉన్న సాయిల్ ఏంటి? సో ఇలా మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, మినరల్స్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలాని మినరల్స్, బాక్సైట్, ఓకే, బీచ్ శాండ్, ఇందులో ఏ మినరల్ ఉంది. సో ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకొని మినరల్స్ ఇవన్నీ కూడా జాగ్రఫీలో ఒక పార్టే. సో కొంచెం వాస్ట్ అని చెప్పొచ్చు, బట్ ఇట్ ఈస్ స్కోరింగ్ అని కూడా మనం అంతే పక్కగా చెప్పొచ్చు. అండ్ హిస్టరీ వచ్చేసి జోగినాయుడు చాలామంది ఫాలో అవుతారు, కొంచెం లెందీ ఉంటుంది బుక్, బట్ యూ కెన్ రివైజ్ ఫ్రమ్ కరీం సార్ బుక్ యాజ్ వెల్. సో ఈ రెండిట్లో ఒకటే బుక్ తీసుకోండి, ఏ రెండు కూడా తీసుకోవద్దు. ఏదో ఒక బుక్కే తీసుకొని, ఒకవేళ ఇందులో లేని టాపిక్స్ మీరు మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు, టెస్ట్ ఇంకా ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్లో ఉన్న పాయింట్స్ ఈ బుక్లో లేకపోతే ఇక్కడ నుంచి ఆ పాయింట్ తీసుకొని ఇక్కడ రాసుకోవడానికి ట్రై చేయండి, ఈ బుక్లో రాసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకంటూ ఓన్ బుక్ అనేది క్రియేట్ అవుతుంది. దాని
దాని నుంచి మీరు మల్టిపుల్ టైమ్స్ అనేది రివిజన్ చేయాలి. ఓకే. అండ్ కమ్ టు ఎకనామిక్స్, చాలామంది టాపర్స్ ఏమంటారు ఎకనామిక్స్ కొంచెం లో వెయిటేజ్ ఉంటుంది, బట్ ఎగ్జామినర్ని మనం అసలు ప్రెడిక్ట్ చేయలేము. ఓకే, మనం లో మార్క్స్ ఉన్నా సరే మనకి దీనికి కూడా అదర్ సబ్జెక్ట్స్తో ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ చదువుదాము. సో మేజర్ ఆస్పిరెంట్స్ ఫాలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్ ఆర్ ఎనీ మెటీరియల్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎకనామిక్స్. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది, ఫ్యాక్ట్స్ రిలేటెడ్ కానీ. సో వన్స్ గో త్రూ పీవైక్యూస్ని ఒకసారి అనలైజ్ చేసి మీకు ఏ బుక్ అయితే సూటబుల్ అవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఓకే. అండ్ మేజర్ చంక్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడుగుతూ ఉంటారు ఈ ఎస్ఐ ఎగ్జామ్స్లో. ఓకే, బయాలజీ కానీ జువాలజీ కానీ ఫిజిక్స్ కానీ అండ్ విటమిన్స్, ఈ విటమిన్ లోపం అయితే మనకి ఏ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇలాంటివి మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడగడం ఇవన్నీ జరుగుతుంటాయి. జువాలజీ ఫిజిక్స్లో ఫ్యూ ఇంప్లికేషన్స్ అంటే డైలీగా మనము చూస్తున్న ఫిజిక్స్ని అడుగుతారు. సో దానిపైన ఫోకస్ పెట్టండి, కెమిస్ట్రీ యాజ్ వెల్. సో వీటికి 10th ఆర్ +2 అంటే ఇంటర్ బుక్స్ ఇలాంటివి కూడా చదవండి ఒకసారి, ఈ చాప్టర్స్ వైజ్గా చదవండి. బయాలజీలో ఒక 4 చాప్టర్స్ ఉంటే ఆ 4 చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా న్యూ పాయింట్ కొత్తగా ఏదైనా పాయింట్ చేస్తే మీరు నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఆర్ ఎనీ ఇన్స్టిట్యూట్ బుక్ ఈజ్ ఫైన్ ఫర్ దిస్ సబ్జెక్ట్. మేజర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ప్రాక్టీస్ చేయడానికి చూడండి. వేరియస్ డైమెన్షన్లో లైక్ వైరసెస్ ఇవన్నీ కూడా థీమ్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇవి కూడా ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు పట్టుకొని అనలైజ్ చేస్తే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈజీగా మనము స్కోర్ చేయొచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ ది వాస్టెస్ట్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఓకే, దీని నుంచి ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తారో మనకు తెలియదు, బట్ అందరూ మనం జనరల్గా ఏం ఫాలో అవుతున్నాం అది బేసిక్గా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. అండ్ నోట్ డౌన్ ఫ్యూ పాయింట్స్ ఓన్లీ. న్యూస్ పేపర్ని ప్రతిదీ మళ్ళీ ఇంకొక మినీ న్యూస్ పేపర్ అనేది తయారు చేయొద్దు మనము. సో న్యూస్ పేపర్ నుంచి ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ కరెంట్ అఫైర్స్ వచ్చింది, యాంటీ డిఫెక్షన్ లా గురించి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఉంది అంటే, సో గో అండ్ ఓపెన్ లక్ష్మీకాంత్ అండ్ రీడ్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. ఓకే, అండర్ విచ్ స్కెడ్యూల్. వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆఫ్ ఎస్ఐలో ఏం అడిగారంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది ఏ స్కెడ్యూల్లో ఉంది, ఏ స్కెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా ఉంది. ఓకే, సో అలాగ అనేది మనం చదువుకొని నోట్స్ రాసుకొని లేదా నోట్స్ ఆల్రెడీ ఉంటే దాన్ని రివిజన్ చేయాలి తప్ప న్యూస్ పేపర్ని మళ్ళీ ఇంకో మినీ న్యూస్ పేపర్ నేను తీస్తానంటే అవ్వదు, మనకి టైం చాలా లిమిట్ ఉంటుంది. అండ్ షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది మీరు ఫాలో అవ్వండి. షైన్ ఇండియా అనే కాదు, ఎనీ మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో చదువుతాము, మళ్ళీ ఇక్కడ మ్యాగజైన్లో చదువుతాం కాబట్టి రిపీటెడ్గా ఉంటే మనకి చదవడం అయిపోతుంది, యాజ్ వెల్ యాజ్ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి పిక్ ఎనీ వన్ మంత్లీ magazine and daily read current affairs. Okay, any newspaper likeEenadu or other Sakshi or Andhra Jyoti, any newspaper is fine. And one hidden subject is this, that is environment. Okay, హిడెన్ అని ఎందుకన్నానంటే మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎన్విరాన్మెంట్ ఒక సబ్జెక్ట్గా చూడరు, బికాస్ దే లింక్ విత్ జోగ్రఫీని లింక్ చేస్తారు. ఎందుకు ఇది హిడెన్ అని అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఆర్ ప్రీవియస్ ఎస్ఐ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో కూనో నేషనల్ పార్క్ గురించి అడిగారు. మనం చూసుకుంటే ఇది జోగ్రఫీ లింక్డ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్కి కూడా ఇక్కడ మనకు జిఎస్ సిలబస్లో మెన్షన్ చేశారు క్లియర్గా. ఏంటంటే కాంటెంపరీ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ కూనో నేషనల్ పార్క్ ఎందుకు అడిగారంటే, అప్పుడే రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు ఒక కంట్రీ నుంచి మన కూనో నేషనల్ పార్క్కి యానిమల్స్ అది ఏ యానిమల్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ యానిమల్ని మనం తెచ్చుకోవడం జరిగింది. ఓకే, సో టు సేవ్ దట్ యానిమల్. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఇది కరెంట్ అఫైర్స్లో నుంచి అడిగారు, ప్లస్ జోగ్రఫీ అంటే లొకేషన్ బేస్డ్ ఇది, అండ్ ప్లస్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్, జోగ్రఫీ లొకేషన్ బేస్డ్ కరెంట్ అఫైర్స్. సో దట్ వే ఎన్విరాన్మెంట్ కూడా ఇది హిడెన్ అని కాబట్టి దీన్ని జోగ్రఫీతో పాటు ఓన్లీ జోగ్రఫీ కంప్లీట్ చేస్తే అయిపోతుంది అని అనుకోవద్దు. ప్లీజ్ కీప్ అన్ ఐ ఆన్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఒక కరెంట్ ఎన్విరాన్మెంట్ కమిటీ ఏదైనా వచ్చింది, చిప్కో మూమెంట్ లాంటివి, ఇలాంటి మూమెంట్స్ ఏమైనా రీజనల్ ఆర్ నేషనల్ లెవెల్లో జరిగాయా, సో ఇలాంటివి కొంచెం డెప్త్గా మనము డిక్ చేసుకుంటూ వెళ్తే మనం ఈ ఎన్వైరన్మెంట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో దిస్ ఈస్ ద హిడెన్ సబ్జెక్ట్ ఐ ఫీల్ ఇన్ ద SIGS పేపర్. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ దిస్ వీడియో టుడే. మనం ఇంకొక వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే or else any suggestions I should make any another video which you have doubt, please feel free to comment under the comment section. Thank you for watching. Remember, you can crack APSI.